కామారెడ్డి జిల్లాలో వర్షం దంచుకొట్టింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలకు నిజాం సాగర్ మండలంలోని బొగ్గు గుడిసె వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. బ్రిడ్జి నిర్మాణం కోసం పనిచేస్తున్న 10 మంది కార్మికులు బొగ్గు గుడిసె వాగులో చిక్కుకున్నారు. జల దిగ్బంధంలో చిక్కుకున్న కార్మికులు వాటర్ ట్యాంక్ పైకి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. అధికారులు త్వరగా స్పందించి కార్మికులను కాపాడాలంటూ స్థానికులు కోరుతున్నారు. కరెంట్ బంద్ మీదే దిమ్లాగా అక్కడ అవతలకేం పడిపోతే మోరీ అవతలకేం పోతున్నాయట. నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలోనూ జోరువాన తెరపినివ్వడం లేదు. కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై లక్ష్మాపూర్ గ్రామం వద్ద రోడ్డు కోతకు గురై ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించింది. కామారెడ్డిలోని బతుకమ్మ కుంట, రుక్మిణి కుంట, గాంధీనగర్ సహా లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. దోమకొండ, బిక్కనూర్, బీబీపేట్, మాచారెడ్డి, తాడ్వాయి, రాజంపేట తదితర మండలాల్లో వరి పంట నీట మునిగింది. బిక్కనూర్ మండల శివార్లోని 44వ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరి రాకపోకలు స్తంభించాయి. కామారెడ్డి, సరపల్లి, హైదరాబాద్ రోడ్డు వరద ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. రైట్, నిజామాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, నిజామాబాద్ లో ఎక్కడ చూసినా భారీ వర్షాలకు వరదలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. దీని నేపథ్యంలో ఉదయం పెద్ద ఎత్తున ఒకేసారి వరద ప్రవాహం, వర్షపు నీటితో జనాలు అంతా ఇబ్బంది పడ్డ పరిస్థితి కనబడుతుంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని
పలు కాలనీలన్నీ జలమయమైనని చెప్పవచ్చు. విద్యానగర్, అశోక్ నగర్ తో పాటు అటు పక్కన ఉన్నటువంటి ఎన్జిఓస్ కాలనీలో పార్కింగ్ చేసిన కార్లు కొట్టుకుపోయిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో అటు బిక్కనూరు మండలం కేంద్రం ఉన్నటువంటి రామేశ్వరపల్లి, సిద్ధరామేశ్వర గ్రామాలు పూర్తిగా జల దిగ్బంధంతో పాటు అటు మాచారెడ్డి మండలం ఉన్నటువంటి అనేక పలు తాండాలు కూడా జల దిగ్బంధంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటు దీంతో పాటు అటు బొగ్గుగుడిస, నిజాంసాగర్ మండలం బొగ్గుగుడిస పరిసర ప్రాంతాల్లో బీహార్ నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళు వాగు మధ్యలో చిక్కుపోయిన పరిస్థితి స్పష్టంగా కనబడింది. ఈ నేపథ్యంలో వారిని కాపాడేందుకు ఇటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ప్రభుత్వ ఎన్నికైనా స్పందించిన కొంత మేరకు సఫలీకృతం కాలేదని చెప్పవచ్చు. ఎట్టకేలకు కొంచెం వరద ప్రభావం తగ్గిన తర్వాత ఎన్డీఆర్ఎఫ్ బృందాల సహాయంతో ఆ నలుగురిని ఒక్కొక్కసారి తీసుకొచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో అటు కాకివాగు కూడా ఉధృతంగా ప్రవేశించిన పరిస్థితి కనబడుతుంది. భీమేశ్వర కూడా రైట్ రవీందర్, థ్యాంక్స్ ఫర్ ద బీట్స్.